అవుగాని కాకి ఇంటి మీదకి వచ్చి వాలితే చుట్టాలు వస్తారు అంటారు, నిజమేనా? ఏమో కొందరు నమ్మకం అట్లుంటది. సరే కాకొచ్చి వాలితే వాళ్ళనే కానీ అది కావు కావు అంటేనే జర కిరిమిలేసినట్టు అవుతుంది వాళ్ళ కొందరికి. ఏంది మల్లీశ్వరి ధూమ్ధామ్ ముచ్చట్లు చెప్పకుండా కాకమ్మ కథలు చెప్తున్నావా ఏంది అని కారటం ఆడేరోళ్ళ. అయితే నిజంగా కాకుల గురించి చెప్పాలోళ్ళ మీకు. ఈ ముచ్చట చూసినాక కొందరు జనాలకు ఇజ్జత్ అనిపించి తలకాయ కూడా దించుకుంటారు కావచ్చు. ఇంతకు ఆ కాకుల ముచ్చట ఏందో చూడుర్రి, ఓ సిద్ధమవుతుంది, మీరే చూడుర్రి. నిజంగా కాకులంటే కలర్ తక్కువ ఉంటాయో ఏమో గాని క్యారెక్టర్ల కలుసుడుంట్ల మాత్రం చాలా గొప్పయుళ్ళు. ముచ్చట ఏంటిదంటే ఆంధ్రాలనొల్ల కోనసీమ జిల్లా తాటిపాక మార్కెట్లో ఒక కాకి క్యావ్ క్యావ్ అనుకుంటా రోజు అరచుడట. అదేమన్నా కోకిలనా? దాని సప్పుడు కమ్మగా ఉండేందుకు. ఇక అన్న చికెన్ సెంటర్ పెట్టుకునే టైంకు ఆ కాకి సప్పుడు వినబడ్డప్పుడల్లా చీదర ఉడుతుంది. ఇక ఇట్లయితే అట్లయితే కాదని ఆ కాకిని తాడుతోని కట్టేసిండు. ఆగా చూడుర్రి. అయ్యయ్యయ్యో చూసిర్రా కాకిని కట్టేసి ఎట్లా గిరాకీ చేసుకుంటుండో. అయితే ఇట్లా మనుషులను కట్టేస్తే సాటి మనుషులు ఏం చేస్తారోల్లా, మనకెందుకు వాళ్ళే కొట్టుకుంటారు చంపుకుంటారు, మనకేం పోతుంది, మనం మంచిగా ఉంటే అయిపోయి అని అనుకుంటారు కదా. కానీ కాకులు అట్లా అనుకోలే. సప్పుడు చేయక ఊకునేందుకు మేమేమన్నా మనుషులమా? కాకులం. ప్రపంచ కాకుల్లారా ఏకం కండి, మన కాకిని చికెన్ సెంటర్ రోడ్డు కట్టేసిండు అని ఉద్యమం చేసినాయి. మా కాకినే కట్టేస్తావా బిడ్డ అని అనుకుంటా కడమ కాకులన్నీ ఆ మార్కెట్లా క్యావ్ క్యావ్ అనుకుంటా అరుచుడు పెట్టినాయి. అగో చూడుండ్రి, ఒక్క కాకి కోసము కడమ కాకులు శాంతియుతంగా ఎట్లా కొట్లాడుతున్నాయో. ఇక ఇంకేమున్నది, ఆ చికెన్ సెంటర్ అయిన కథ పెనం మీదకెళ్ళి పొయ్యిల పడ్డట్టు అయింది. అసలుకే ఎసరొచ్చింది. ఏంద్రా నాయన ఈ కాకి గోలా, ఆ కాకి నిడిచిపెట్టు అని కడమ దుఃఖన పోళ్ళు గరానికి వచ్చిర్రు. ఇక గతిలేక ఆ కాకుల లొల్లి వశపడక ఈ కాకి నిడిచిపెట్టిండు. అన్ని కాకులు కలిసి మనమే గెలిచినాం, మనదే గెలుపు అని కాకి భాషలా సంబరపడుకుంటా పోయినాయి. చూసినరానొల్ల మనుషులకు లేని సోయి కాకులకు ఎట్లున్నదో. ఇంకా కాకమ్మ కథలు కాకి కోకిల అవుతుందా అని ఇంకా కాకులను బనాయిస్తారు జనాలు. అట్లా బనాయించొద్దు. అసలు నన్ను అడిగితే ఆ కాకులే మన జనాలను రోజు ఎంతగానం బనాయించుకుంటున్నాయో, ఎంతగానం షిడాయించుకుంటున్నాయో. మనుషులకు తెలివే లేదు, కలిసి ఉండేదే తెలియదు అని అనుకుంటా కదా.